ఈ వీడియో వచ్చేసరికి అర్ధరాత్రి గుసగుసలు ఉంటాయి. సో అర్ధరాత్రి గుసగుసలో భరణి గారి కొంచెం ఫన్ ఉంది. ఆ ఫన్తో పాటుగా ఆయన ఏమాడుతున్నారు, ఆయన ఎట్ట వెళ్తున్నారు, మంచితనంతో పేరు తెచ్చుకొని బయటికి వెళ్ళిపోతే చాలు మనం అనుకుంటున్నారని క్లియర్గా అర్థమైపోతుంది. ఓన్లీ మంచి తప్ప ఇంకేమీ లేదు. ఆ మంచి వల్లే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాను, దివ్య గారు వచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టారు, అదే మంచి కంటిన్యూ చేద్దామన్న ఫీలింగ్ తప్పించి డిఫరెంట్ గేమ్ అయింది. ఎంత డిఫరెంట్ గేమ్ అనేది శనివారం నాగార్జున సార్ వచ్చి బూతులు తప్ప అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ బూతులు కూడా వాడొచ్చు అన్నట్టు అంత సీరియస్ అవుతారు అనిపిస్తుంది భరణి గారి మీద. ఏంటి నీ ఆట చూసుకోవా, కూతురు కోసం ఆడతావా, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నారు భరణి గారు అనేసి గట్టిగా అడిగితే తప్పించి భరణి గారిలో మార్పు వచ్చేట్టుగా అనిపించలేదు. అర్ధరాత్రి గుసగుసలో జస్ట్ 2-3 సిచ్యువేషన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీంట్లో క్యాప్టెన్సీ ఎవరు గెలుస్తారు, దాంతోపాటు క్యాప్టెన్సీ కంటెండర్లు ఎవరు, దాంతోపాటుగా ఈ ప్రోమో రిలేటెడ్ 1-2 మాటలు చెప్పి తనుజ గారు రిలేటెడ్ కూడా 2-3 మాటలు చెప్పి తనుజ గారు ఒక్క మాట మామ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదు, అవుట్ సైడ్ ఫాలోయింగ్ బాగానే ఉంది తనుజ గారికి, అందరికంటే ఎక్కువ ఉంది, కానీ ఆట మాత్రం ఇక్కడున్న ఫాలోయింగ్ తగ్గట్టుగా లేదు. గేమ్ ఆడి అందరికంటే బీభత్సమైన ఎఫర్ట్స్ పెట్టి అల్లాడి కింద పడి దొల్లాడి కింద పడి జామ్ చేసి అరిస్తే ఒక అర్థం ఉంటుంది. ఈ జామ్ లేదు, కానీ అరుపులు మాత్రం అంటుంటే అరుస్తుండేసరికి చిరాకు వస్తుంది. అరుపుడు కూడా బ్లేమింగ్, అవతల వాళ్ళు ఇక్కడ తగిలింది అక్కడ తగిలింది అట్లా ఇట్లా బాల్ అడుక్కోవడాలు, బాల్ ఇచ్చేయమని వెతిలాడ్డాలు, ఇవి దాంతోపాటుగా ఆట అయిపోయిన తర్వాత రచ్చరచ్చ చేపేసి అలిగేషన్ చేసి పెద్ద అరిచేవి, ఇవి ఎక్కువైపోతున్నాయి. చూస్తుంటే ఎక్కువైపోతున్నాయి. ఆ అరుపులకి భరణి గారు కూడా తలొగ్గి డెసిషన్ మార్చుకుందాం. ఇదిగో నెక్స్ట్ ప్రోమోలో వస్తుంది, మీకు ఆల్రెడీ వచ్చింది. డెసిషన్ కూడా మార్చుకున్నాడు. ఫస్ట్ రెడ్ టీం గెలిచిందని చెప్పి తర్వాత బ్లూ టీంకి ఇచ్చేస్తారు. ఆ అరుపులకి అర్థం కాక ఎపిసోడ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎవరు గెలిచారు ఏంటి అనేది, కానీ అరుపులు ఎక్కువైపోతున్నాయండి. గేమ్ కూడా ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దాంతోపాటుగా భరణి గారిని కొంచెం వదిలేసి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మహాప్రభు ఆయన ఆడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎంత కాడికి అర్ధరాత్రి గుసలో కూడా బలేనాసండి బాబు, చూపిస్తా ఉండండి. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసల గురించి స్టార్ట్ చేసి తర్వాత పాయింట్లోకి వద్దాం. సింపుల్, చాలా తక్కువ ఉంది. మిడ్ నైట్ లైవ్ టాస్క్ అయిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, కళ్యాణ్ శ్రీజ సారీ చెప్తాడు, సారీ శ్రీజ, అమ్మాయి సైడ్ కూడా కళ్ళలోకి కూడా చూడకుండా చెప్తాడు, సారీ శ్రీజ అట్లా గేమ్ అనుకోవద్దు, మీరైనా అలాగే చేస్తారు కదా శ్రీజ, ఏమనుకోవద్దు అనేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. దాన్ని శ్రీజ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అనేది ఏడ్చింది. క్లియర్గా ఏడిస్తే అందరు కన్నీళ్ళు తుడుస్తారు. అమ్మాయి బాధ ఏంటంటే, నామినేషన్స్లో ఉన్నాం, ఎఫర్ట్స్ పెట్టింది అమ్మాయి, పైన కూర్చొని తొక్కేసింది రితు గారు, స్టిల్ ఆ అమ్మాయి బక్క పలిచిన బాడీ వేసుకుని 1000% ఎఫర్ట్స్ పెడుతున్నారు శ్రీజ గారు. అవన్నీ చూసేసరికి ఫస్ట్లో తన కామరైన డెమాన్ పవన్ ఈవెంట్ని తీశారు. దానికి ఒక రీజన్ ఉంది, దానికి నేను తప్పట్లేకపోతాను. ఎందుకంటే తను ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు, ఎవరినైనా తీయాలి, అతని సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచించాడు. డెమాన్ పవన్ ఏం చేయాలా, ఎవరినో ఒకరు తీయాలి, దివ్యాన్ని తీయాలా, ఇతను తీయాలా, భరణి గారిని తీయాలా. భరణి గారు టీం లీడర్ని తీసేకంటే వీళ్ళిద్దరిలో ఒకరు తీయాలి. వీళ్ళిద్దరిలో కల్లా ఫస్ట్ రౌండ్లో ఈవిడికి నిజంగానే ఇంజురీ అయిందనే కారణంతో తీసేశారు. కానీ ఆవిడే ఉంటుందంటే ఇంజురీ అయినా కూడా నన్ను తీయాలని అడుగుతారు. కానీ తనకు ఒక రీజన్ ఉండాలి కదా, పాయింట్ చెప్పి తీసేయాలి. చెప్పడానికి ఒక పాయింట్ తన మీదే ఉంది, దానికి ఏం చేయలేము. ఇక్కడ చూస్తేనేమో భరణి గారు స్ట్రాంగ్ కాబట్టి నెక్స్ట్ రౌండ్లో ఆయన స్ట్రాంగ్ పోటీ ఇస్తాడన్న రిమైనింగ్తో, ఆ రీజన్తో ప్లస్ దివ్య గారు కూడా స్ట్రాంగ్ కాబట్టి హరీష్ గారిని కూడా హోల్డ్ చేయగలిగింది, హరీష్ గారు పట్టుకున్నా కూడా విడిపించుకొని రాగలిగింది. కాబట్టి వీళ్ళ టీంని తీసేద్దామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. బ్యాడ్ లక్ అంతే. శ్రీజ గారిది ఆవిడ ఏడ్చారు, బాధపడ్డారు, అందరూ అనేసాను. దీంట్లో దివ్య కూడా వచ్చి కన్సోల్ చేస్తుంది. వీళ్ళిద్దరికి పడదన్నట్టుకుంటారు, కానీ వచ్చి ఏం కాదు అనేసి ఇట్లా అంటూ ఉన్నారు. బాగుంది. నెక్స్ట్ దివ్య కళ్యాణ్తో మాట్లాడుతూ, 2 టాస్క్ గెలిచిన వాళ్ళు మమ్మల్ని తీసేశారంటే గెలవడం వాళ్ళని మేము ఎంత బాగా ఆడతామో, మేము ఎంత స్ట్రాంగ్గా చూసుకోండి అంటే, అవునురా నిజంగానే అది క్యాలిక్యులేషన్ చెప్తా ఉండు. భరణి అన్న నెక్స్ట్ గేమ్ ఆడతాడేమో, ఇవన్నీ లెక్కేసుకున్నామని మా నీళ్ళు కూడా చెప్తా ఉండు. నెక్స్ట్ సరికి భరణి గారు, లేదు కళ్యాణ్ వాళ్ళిద్దరు కూడా నామినేషన్లో ఉన్నారు కదా అని వాళ్ళని ఆడనిచ్చాను, అది ప్రాబ్లం. భరణి అన్నది ఏం తప్పలేదు, మనమే తప్పు అర్థం చేసుకున్నాం. కానీ వాళ్ళిద్దరూ నామినేషన్లో ఉన్నామనేసి ఆయన ఛాన్స్ ఇచ్చారు, నిజంగానే ఇచ్చారు. ఇదే గేమ్ వరస్ట్ గేమ్ అంటే, నామినేషన్లో ఉన్నామనేసి వాళ్ళు అడగానే ఛాన్స్ ఇచ్చేకంటే ఫస్ట్ రౌండ్లో ఆడి గెలిపించి నెక్స్ట్ రౌండ్కి ఏదైనా ఒక కంటెండర్షిప్ ఇంకోటి తీసుకొని ఆ తర్వాత రౌండ్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఆడడం అని ఉంటే బాగుండు. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వరుస పెట్టి ఆట ఎత్తిపోయేలా చేశారు. ఏ టైంలో ఎవరికి ఇవ్వాలి? ఫిజికల్గా ఆడే టాస్క్లో ఫిజికల్గా ఫిట్ అయినటువంటి భరణి గారు ఆడాలి. వేరే వాళ్ళని పంపించేసి నామినేషన్లో ఉన్నారంటే ఏం లాభము? మొత్తం అయిపోయి క్యాప్టెన్సీ కంటెండర్లో వాళ్ళు ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకొని పంపించి వాళ్ళని క్యాప్టెన్ చేసి ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అయ్యేది. మధ్యలోనే టీం ఎత్తిపోతే ఏం యూజ్ అవుద్ది? రాంగ్ డెసిషన్ అని క్లియర్గా అర్థం కాలేదా? ఒక టాస్క్ ఓకే, రెండో టాస్క్ కూడా ఆయన ఆడకుండా వీళ్ళిద్దరిని పంపించడం వర్స్ట్ డెసిషన్. వాళ్ళ తెలివి, దివ్య గారిది అంటే శ్రీజాది తెలివి ఏంటంటే, ఆయన ఏదో ఒకటి చేసి ఆయన దేనికి పడతాడు, ఆ ప్రేమ పడతాడు. ఆయన
నాన్నగారు అనగానే పడిపోతాడు. మీరు గొప్పవాళ్ళు, మీతో మీ లీడర్ అంటే మీలా ఉండాలని పడిపోతాడు. అది వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మేము నామినేషన్లో ఉన్నామండి అనగానే ఎవడు వినరు మాట. ఈయన కాబట్టి వినేసి పంపించేశాడు. వాళ్ళ తెలియదు ఈయన ఇది వ్యవహారం, ఇది మనం ఏం చేయలేం. ఆయన మంచి పేరు కోసం వెళ్తాడు. ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు చూసిన, సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు, వాళ్ళకి పోయి డబ్బా కొట్టేసి మీరు అసలు సూపర్ అండి తోపండి అనగానే ఏది ఇస్తే జేబులో ఉండేదంతా తీసిస్తారు చూడండి. అలాంటి బ్యాచ్ భరణి అన్న. డబ్బా కొడితే చాలు. ఆయన కూడా చెప్పుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా రిపీటెడ్గా ఉంటుంది. ఈయనకి ఎవరైనా పొగిడారనుకోండి, వాళ్ళు చెప్పింది చేసేస్తున్నారు, ఏం పానీలే అన్నట్టు. ఆయనకి ఏం కంపు చేసుకుంటున్నారు, క్లియర్గా కనపడుతుంది, కంపు చేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసరికి దివ్య బాగా అనిపిస్తుంది, మా లీడర్ని చూస్తే మాకు బాగా అనిపిస్తుంది, నెక్స్ట్ గేమ్లో కూడా వదిలేయాలి కదా, ఆయనకి బొస కొడుతున్నారు ఇప్పటి నుంచి అని పొగడతానే ఉన్నారు. ఆయన దాన్ని పడిపోతా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్, దివ్య భరణి అన్న ఆడుంటే మేము అసలు వాకౌట్ మళ్ళీ మా అమ్మో, ఆయన భరణి అన్న ఆడితే మేము వాకౌట్ అయ్యేవాళ్ళం. ఆయన అంత బాగా ఆడతారు, నిజంగా భరణి గారు అంత బాగా ఆడతారు. ఇమాన్యుల్ ఎవరిని లెక్క చేయట్లో తోసుకొని వెళ్ళిపోతుండే ఇమాన్యుల్ ఈ ఆటల్లో ప్రతి దాంట్లో. అలాంటి ఇమాన్యుల్ ఒంటి చేత్తో చపక్కన ఆపేసి కదలకుండా చేసేసారు కాలచక్రం టాస్క్లో. ఇమాన్యుల్కి తెలుసు ఆయన పవర్ ఏంటనేది. కాబట్టి ఆయన చెప్తున్నాడు వాకౌట్ అయిపోవాల్సిందే ఆయన వచ్చి ఆడుంటేనే. అదే కదా, వచ్చి ఆడుంటే అయిపోవాల్సిందే. ఆయన ఆడకపోవడం అన్ఫెయిర్ కాదు, అన్ఫిట్. ఆడాల్సింది, ఆడకపోతే ఎట్లా? నెక్స్ట్ సరికి రీతు, మేము గెలుస్తాం అనుకున్నాము కళ్యాణ్, అదే కొంచెం ఆయన కొంచెం బాగా ఆడుంటే అన్న సెన్స్లో కొంచెం బాగా లేదు, బాగా ఆడాడు హరీష్ గారు. స్టిల్ ఒకదాని చోట ఫిట్ అనుకోకుండా చిన్న టైర్ల మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేది, స్టిల్ బాగా ఆడాడు అనేసి వీళ్ళందరూ డెమాన్తో మాట్లాడుతున్నారు. డెమాన్ ఆయన బాగా ఆడాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా ఆడాడు ఆయన, గుడ్ నేను కూడా అనుకున్నాను. కానీ కళ్యాణ్ పికప్ అయ్యాడు మధ్యలో వరకు. ఫస్ట్లో హరీష్ లీడే ఉండే, తర్వాత మధ్యలో కళ్యాణ్ పికప్ అయ్యింది. ఎందుకంటే ఎండ్యూరెన్స్ టాస్క్ కదా, ఆయన ఏజ్కి ఇతని ఏజ్కి డిఫరెన్స్ ఉంది, అతను మిలిటరీ, ఆటోమేటిక్గా ఆ కెపాసిటీ ఉంటుంది, ఎండ్యూరెన్స్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అయిపోయింది. నిన్న రివ్యూలో మనం చెప్పినట్టుగా బిగ్ బాస్గా లాస్ట్ మూమెంట్లో రూల్స్ చేంజ్ చేయకుండా ఉంటే ఈజీగా కళ్యాణ్ పట్టుకునేవాడు హరీష్, ఆయన వెయిటున్నాడు కాబట్టి. బిగ్ బాస్ కళ్యాణ్ లేపాలని ఫిక్స్ అయిపోయాడు. ఈ ఎపిసోడ్ కళ్యాణ్కి అంకితం చేయాలనుకోడు, వేసేసాడు. నెక్స్ట్ భరణి సుమన్ గారి డిస్కషన్, జైలు దగ్గర కూర్చున్నారు. జైలు అనేది మంచి ప్లేస్ అండి. ఆ జైలు కటకటాలు విని వీళ్ళ మాటలు అబ్బా అనుకుంటా ఉంటాయి. మామూలు డిస్కషన్ జరగదు జైల్లో. రోజు భరణి అన్న జైలు కటకటాలు సూపర్ కాంబినేషన్. అక్కడ డిస్కషన్ జరుగుద్ది చూడండి. సుమన్ అన్న అంటాడు, చాలా టఫ్ అన్న, బాగా ఫైట్ చేశాడు నా రాము, సూపర్ ఫైట్ చేశాడు, 1-2 సార్లు తిప్పి కొట్టాడు కూడా కళ్యాణ్ని. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అన్న, రాము నన్ను రమ్మన్నాడన్నా. అరే బాబు నేనెట్టా వస్తారా, మొన్నది ఆ సండేలో టగ్ ఆఫ్ వార్లో తాడుకుంటూ చపక్కన ఊడిపోయింది, ఒక సెకండ్కి నేను చేంజ్ చేస్తా వద్దు అనేసి చెప్పాను, పర్లేదు అన్నాడు. ఇమాన్యుల్ అక్కడ డిస్కషన్ జరుగుతోంది పక్కన. ఏమంటున్నాడంటే, ఎవరి గురించో తెలియదు, పేరు తెలీదు, నాకు తెలిసి దివ్య గారి గురించి అనుకుంటున్నాం. మేబీ దివ్య గారి గురించి అనుకోవాలా, లేదా తనుజ గారు అయినా ఉండాలా. ఎక్కువ శాతం దివ్య గారు అనుకుంటున్నా. ఏమనంటే సంజన గారు కూడా అక్కడ ఉన్నారు. ఇమాన్యుల్ మంచిదే ఆ పిల్ల, అమ్మాయి మంచిదే అమ్మాయి అనుకుంటా. మేబీ దివ్య గారు అనుకుని నేను రాసుకున్నా. కల్లాడ కాపటం లేని వ్యక్తి అంటున్నాడు. మంచిదే అమ్మాయి, కల్లాడ కాపటం లేని వ్యక్తి అంటాడు. మధ్యలో ఈ పేరు మీట్ చేశారు. మోస్ట్లీ దివ్య గారు అనుకుంటున్నా, మేబీ అనుకుంటున్నా, చూడాలా. నెక్స్ట్ రీతు ఇమాన్యుల్తో, సుమనన్న వచ్చుంటే భలే ఉండు, మాకు భలే ఫనీ కామెడీగా ఉండేదని ఆ టైర్ టాస్క్లో అనుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఫ్లోరాతో శ్రీజ డిస్కషన్ జరిగింది, కొంచెం లాంగ్ డిస్కషన్, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు. ఈవిడ చెప్పింది అంటే, నేను నామినేషన్స్లో ఉన్నాను కదా ఫ్లోరా గారు, ఛాన్స్ ఉంటే బాగుండేది అనేసి కొంచెం బాధేసింది అంతే, అంతకుమించి ఏం లేదండి. చూద్దాం, నెక్స్ట్ ఛాన్స్ వస్తే మీరు కూడా వదులుకోవద్దు, ఫైట్ చేయండి, మీరు కూడా సైలెంట్గా ఉండొద్దని, ఫైట్ చేయండి, మీకు కూడా యూజ్ అవుద్ది అనేసి నామినేషన్లో ఉన్న ఫ్లోరా గారికి, నామినేషన్లో ఉన్న శ్రీజ ఇద్దరు డిస్కషన్ ఇంగ్లీష్లో జరిగింది. ఇది కన్వర్జేషన్ జరిగింది. అండ్ ఫ్లోరా ఏమంటారంటే, రీతుతో ఫైట్ చేస్తే కష్టం, రీతు బాగా స్ట్రాంగ్ అని రీతు గురించి పోగొట్టుకుంటూ మాట్లాడుకుంటారు. అవునవును, అమ్మాయి అసలు ఫిజికల్గా మొత్తం ఆల్మోస్ట్ గట్టి ఫిట్, అమ్మాయితో ఆడడం అంత ఈజీ కదని శ్రీజ ఫ్లోరా ఇద్దరు అనుకుంటారు. రీతు చౌదరి గారు ఈ అనవసరమైన పులిహార పంచాయతీలు కానీ కొంచెం పక్కన పెడితే టాప్ కంటెండర్ అవుతారు. ఆవిడ ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి, స్ట్రాంగ్ ఆడుతుంది, బీభత్సమైన ఫైట్లు, ఆ అగ్రెసివ్ నేచర్ ఉంది, పైకి ఎగిరే నేచర్ ఉంది, టాస్కుల్లో ఎలాంటి ఓవర్ కంటెంట్ ఇవ్వాలి అలాంటి ఓవర్ కంటెంట్ క్లియర్గా ఇస్తున్నారు ఆవిడ. అన్నీ ఉన్నాయి. ఆ పులిహోర ఎక్సెస్ కంటెస్టెంట్ ఏదో కంటెంట్ ఉందో అది స్వల్ప సైడ్ మాడితే సూపర్ హిట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ, నాకు కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వాలని ఉందే, నిజంగానే వాడు ఫస్ట్ నుంచి ఏం ఆపర్చునిటీ రాలేదు, పాపం అనుకుంటా ఉన్నా, వచ్చింది గుడ్, నాకు అది హ్యాపీగానే ఉంది అనేసి ఫ్లోరాతో చెప్తా ఉంటారు. ఆవిడ నిజంగానే హ్యాపీగా ఉంది, అమ్మాయి ఫేస్లో అర్థమవుతుంది, చాలా హ్యాపీగా చెప్తా ఉంటారు, 2-3 సార్లు చెప్పింది అదే మాట. నెక్స్ట్ దివ్య గారిది డిస్కషన్ స్టార్ట్ అయిందయ్యా, మంచి డిస్కషన్. భరణి గారిది దివ్య గారిది గుడ్ డిస్కషన్ స్టార్ట్. కటకటాల దగ్గర ఏమంటున్నాను దివ్య గారు, మీరు వెళ్ళుంటే ఈజీగా ట్యాకిల్ చేసేవాళ్ళు అనుకుంటా కదా,
గెలిచే వాళ్ళమేమో, కానీ మాకు ఛాన్స్ ఇవ్వలేదని మీరు బాధపడే వాళ్ళేమో. ఆయన గురించి తెలిసిందేగా, ఛాన్స్ ఇవ్వలేదని బాధపడేవాళ్ళు. అమ్మో, బాధపడడం వేరు. దివ్య గారు ఒక 2-3 గంటలు లేట్గా నిద్రపోవాలి పోయి, ఇప్పుడు ఇతను వచ్చి గెలిస్తే గెలిచాం కానీ దివ్య మీకు ఇవ్వలేదని ఒక ఇది ఉండిపోయింది మనసులో. అది ఒక్కటే కొంచెం బాధ. మీకు ఛాన్స్ ఇవ్వలేదే, తట్టు మీరు నామినేషన్స్లో ఉన్నారు. అబ్బా, మళ్ళీ మీరిద్దరిలో ఒకరు వెళ్ళిపోయారు అనుకోండి, నెక్స్ట్ వీక్ కూడా అదే దాడి అవతల మీద ఇమాన్యుయల్తో. మనం గెలిచామని కాదు ఇమాన్యుయల్, పిల్లకాయలు మన వల్ల బయటకు వెళ్ళిపోయారు అనేది అదొక్కటే బాధ. అప్పటికి నేను చెప్పే వాళ్ళకి, మీరు ఆడండి అంటే వాళ్ళు మనల్ని పంపించేశారు. వాళ్ళిద్దరూ మంచి పిల్లకాయలు, అసలు వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోలేదు. ఇంకదే ఉంటుంది, ఆయన మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు, కుషించిపోతూ ఉంటాడు. అదే బాధ అయింది. అదే దివ్య గారు అనేది, మమ్మల్ని పంపించకుండా మీరు పోయి ఉండి గెలిచినా కూడా మళ్ళీ మాకు ఛాన్స్ ఇవ్వలేదు, మీరే బాధపడేవాళ్ళని. ఆయన మనసు తెలుసుకున్నారు. వీళ్ళు తెలుసుకొని బుస కొడుతున్నారా, ఇంటెన్షనల్గా బుస కొడుతున్నారా తెలియదు. ఓవరాల్గా మాకు ఎప్పుడున్నా ఛాన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా. మమ్మల్ని పంపించకపోతే మీరే బాధపడి ఉండేవాళ్ళంటే భరణి గారు. ఇప్పుడు శ్రీజ అనింది కదా, మేము నామినేషన్లో ఉన్నామన్నా అంటే, దానికి నా దగ్గర ఆన్సర్ ఎక్కడుంది? మంచి వ్యక్తి అయ్యా, దాంట్లో డౌటే లేదు. ఆయన మంచి వ్యక్తే, కాటక సెట్ కదా మంచితనం. ఆ మాట నేను పడిపోయినాను అంటున్నాడు. దివ్య నామినేషన్లో ఉన్నారు ఓకే, కానీ గెలిస్తేనే కదా ముందుకు వెళ్ళేది. ఇప్పుడు నామినేషన్లో ఉన్నా కూడా మీరు మమ్మల్ని ఆడికుండా కూడా ఆడిచ్చచ్చు. ఎందుకంటే మీరు గెలిచాము, ఇప్పుడు మీరు వచ్చి గెలిచారనుకోండి, తర్వాత మమ్మల్ని గెలిపించడానికి మమ్మల్ని వేరే టాస్క్ తీసుకెళ్ళి ఓవరాల్గా ముందుకు వెళ్తూ ఉంటే క్యాప్టెన్సీ కంటెంట్లో కూడా ఇట్లాంటివి ఉంటే అక్కడ మళ్ళీ ప్లస్ అవుతుంది కదా. సో ఆడించకపోయినా పెద్ద విషయం కాదు, స్టిల్ మీరు ఆడిచ్చారు మంచి వాళ్ళు అన్నట్టు చెప్తుంది. తర్వాత వచ్చేసరికి భరణి గారు కళ్యాణ్తో ఇద్దరు అమ్మాయిలు వచ్చి మేము ఆడతాము సార్, నామినేషన్లో ఉన్నామంటే ఏం చేస్తాం? అదే కదా, అంతే కదా, ఏం చేస్తాం? అవును సార్ కళ్యాణ్, అంతే కదా సార్, అంతే సార్, కరెక్టే లేదు సార్. భరణి శ్రీజ గారు మొత్తం ఏమ్మా ఏంటి ఎలా ఆపుతాం నామినేషన్లో? ఏంటి శ్రీజ గుడ్, ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఏం లేదన్నా ఛాన్స్ రావట్లేదు కదా, కొంచెం అదే బాధ వేస్తుందన్న అనేసి మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత భరణి గారు దివ్యతో కూర్చొని ఇంకా డిస్కషన్ స్టార్ట్. గేమ్ దగ్గర నాకన్నా థింక్ చేస్తారో అనిపిస్తుంది, గేమ్ దగ్గర మీరు నాకంటే ఎక్కువ థింక్ చేస్తారో అనిపిస్తుంది దివ్య గారు, మీరే ఎక్కువ థింక్ చేస్తారు నా దగ్గర అంటే. దివ్య, మన ఇద్దరు థాట్ ప్రాసెస్ ఒకటే అండి, సేమ్ థాట్ ప్రాసెస్ ఇద్దరిది కూడా ఆల్మోస్ట్. భరణి గారు, యూ నో నీడ్ టు రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్, ఇక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇందాక దేని రిలేటెడ్ అంటే, ఇక్కడ కొన్ని మాటలు భరణి గారు చాలా తెలివిగా చెప్పారు. తనుజ గారు నేను సెలెక్ట్ చేయకుండా ఋతు చౌదరిని తీసుకున్న దానికి నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా అది రివ్యూలో అదే చెప్పింది, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. అదే చెప్తున్నారు భరణి గారు, ఎందుకు రియాక్ట్ అవ్వడం, కొన్నిటి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి, ఇది చాలా నీట్గా చెప్పాడండి. ఎవరైనా తప్పు చేసి వచ్చి సారీ చెప్తే మీరు ఫర్గివ్ చేస్తున్నట్టుగా మీ బాడీ లాంగ్వేజ్ ఉంటే డోంట్ ఎవర్ రైజ్ దట్ పాయింట్ అగన్. అంటే ఎవరైనా సోదిరెడ్డి తప్పు చేశారని ఆదిరెడ్డికి సారీ చెప్తాడు. ఆదిరెడ్డి సారీ అన్నది అనుకోండి, నేను సారీ చూపించకుండా వెళ్ళిపోతే ఓకే, నువ్వు మళ్ళీ దాన్ని ఆ పాయింట్ రైజ్ చేయొచ్చు. ఓకే సోదిరెడ్డి అనేసి మంచిగా మాట్లాడేసి తర్వాత మళ్ళీ అదే పాయింట్ నువ్వు తప్పు చేసావని చెప్పకూడదు అనేది అతను వస్తుంది. ఇది దేని రిలేటెడ్ చెప్తున్నా అంటే, సంజన గారు ఆ దొంగతనం ఏదైతే బట్టలు దాచిపెట్టారో దాని తర్వాత వచ్చి సారీ చెప్పుకొని, సారీ తర్వాత వీళ్ళిద్దరు కలిసిపోయిన తర్వాత నువ్వు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పాయింట్ రేజ్ చేసి అక్కడ ఇష్యూ చేసావు చూసావు కిచెన్ దగ్గర, అది నాకు నచ్చలేదమ్మా అన్నట్టు, అలాంటి చేయొద్దు అన్నట్టు డిస్కషన్ స్టార్ట్ అయింది సంజన గారి విషయంలో. నువ్వు అట్లా చేసి ఉండకూడదు అని, ఎందుకంటే నీకే మంచిది కాదు, అయిపోయింది కదా సారీ చెప్పారు కదా అని పాయింట్ తీసుకొచ్చారు. పర్ఫెక్ట్ పాయింట్ అది. కానీ అక్కడ ఏంటంటే ఈవిడ వర్షన్ ఏంటంటే, సారీ చెప్పింది నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే నా సారీ, దానికి ముందే నేను క్యాప్టెన్తో మాట్లాడితే పనిష్మెంట్ ఇస్తాను. సో పనిష్మెంట్ ఇస్తాను కాబట్టి ఆ పాయింట్తో నేను సరేలే అనుకున్నాను. కానీ తర్వాత పనిష్మెంట్ ఇవ్వమని కూడా చెప్పాలి. పనిష్మెంట్ ఏమైందని జస్ట్ గుర్తు చేశాను, అది నార్మల్గా అయిపోయింది, దాని రిలేటెడ్గా మాట్లాడాను. కానీ తెలివిగా ఆయన చెప్పింది మాత్రం కరెక్టే. నిజంగానే ఒకటి అయిపోయిన తర్వాత పెద్ద గొడవ అయింది, నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ తీసుకొస్తే నీ వైపు నెగిటివ్ వద్దు అనే పాయింట్ అయితే పర్ఫెక్ట్ పాయింట్, బాగా అనిపించింది నాకు. తర్వాత సరికి నాకు సంజన గారు సారీ చెప్పిన ఫుటేజ్ నాకైతే కనిపించలేదు. ఎక్కడ చెప్పారనుకుంటా, ఈవిడ యాక్సెప్ట్ కూడా చేశారనుకుంటా, అవునా? సరే, మొత్తం మీద అది చెప్పాడు. తర్వాత సరికి వదిలేస్తే హంగామా ఉండదు, హుందాగా ఉంటుందమ్మా అంతే. అండ్ అప్పర్ హ్యాండ్ కూడా మనం ఉంటాము, అండ్ వాళ్ళకి ఎక్కడో భయం కూడా ఉంటుంది, ఏంట్రా వదిలేశాడు, అంత పెద్ద తప్పు చేసిన వదిలేశారని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు, ఇప్పుడు ఏం చేస్తారని. ఇవన్నీ బాగుంటుందమ్మా అని చెప్పిన తర్వాత దివ్య గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, నేను ఏందా చెప్పింది. భరణి గారు, సారీ అన్నాక వదిలేస్తే అప్పర్ హ్యాండ్లో ఉంటామమ్మా అంతే, యువర్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కూడా కదా, ఓకేనా. తర్వాత దివ్య గారులా, మీది ఇన్ జనరల్ బిహేవియర్ ఇదే, నాకు తెలుసండి మీ బిహేవియరే మంచి బిహేవియర్,
దీంట్లో కూడా మీరు ఓవర్ స్ట్రాటజీలు వేయట్లేదు. దేంట్లో ఓవర్ స్ట్రాటజీలు వేయట్లేదు. మన క్యాప్టెన్సీ టాస్క్లో, బాల్ టాస్క్లో వేయలేదు. మొన్న వచ్చేసరికి మాకు చెక్కలు ఇచ్చే దాంట్లో వేయలేదు. ఎక్కడా కూడా నేను వచ్చి చూసిన తర్వాత మీరు ఎక్కడ ఓవర్ స్ట్రాటజీలు వేసుకుంటూ ఉండేటట్టుగా నాకేం అనిపించలేదు. స్ట్రాటజీ యూజ్ చేశారేమో అని ఆలోచిస్తారు, నామినేషన్లో ఉన్నారు అని అనుకోరు. ఇప్పుడు మాత్రం మీ పరిస్థితి ఏంటంటే మీరు ఎక్కడ ఓవర్ స్ట్రాటజీలు వేయట్లేదండి, స్ట్రైట్గానే వెళ్తున్నారు. ఇప్పుడు మా ఇద్దరిని పంపించేసి మీరు ఎక్కడ ఉన్నారు చూసారా, ఎక్కువ హౌస్మేట్స్కి అనిపిస్తుంది ఏదో స్ట్రాటజీ వేస్తున్నాడు అని అనుకుంటారు. మా ఇద్దరు నామినేషన్లో ఉన్నారు కాబట్టి పంపించామని ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. మీరైతే పాప స్ట్రాటజీలు అయితే వేయట్లేదు, నార్మల్గా ఆడేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. నెక్స్ట్ దివ్య, మీ నేచర్ అలాంటిదండి. గుడ్, అందరి గురించి ఆలోచిస్తారు, మీ నేచరే అలాంటిది. ఈ నేచర్ అలాంటిది, మీరు మంచి వాళ్ళనే కొద్దీ ఆయన ఎంత ఆట కోల్పోయి వీళ్ళకే త్యాగం చేసుకుంటూ కూర్చుంటున్నారు. సుత్తి ఆడుతున్నారు భరణి గారు. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు ఏమన్నంటే, మీ ఇద్దరు దెబ్బలు తగిలించుకొని ఆడుతున్నారు అండ్ మీ ఇద్దరికి నేను ఫ్రీడమ్ ఇస్తా అన్న నమ్మకం కూడా ఉండాలి, అందుకని ఫ్రీడమ్ ఇచ్చేసాను, మీరు ఆడమని వదిలేశాను. తర్వాత సరికి టీం లీడర్ టీం గురించి ఆలోచించాలి, అదే టీం లీడర్ క్వాలిటీ. ఈయన కూడా డబ్బా కొట్టుకున్నారు. సింపుల్ అండి, రోజు జైలు కట్టకట్టాలి డబ్బాలు. నెక్స్ట్ భరణి గారు టీం ఇన్పుట్స్ కూడా తీసుకోవాలి. టీం ఇన్పుట్స్ కదా ఆయన తీసుకునేది, టీం ఏది కోరుకుంటే చేస్తున్నాడు, కమాన్ లెట్స్ గో అని ఇన్పుట్ తీసుకుంటే ఓకే. ఆ ఇన్పుట్స్ ఏంది, మమ్మల్ని ఆడిమని ఇస్తున్నారు వాళ్ళు, ఓకే ఆడండి అంటున్నారు ఆయన. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు, గుడ్ నైట్ నాన్న. ఇది పెద్ద నస అండి, ఈ నస గురించి నేను చెప్పకపోతే నాకు గుండెల్లో నుంచి నా బాధ తీరట్లేదు. చెప్తా, ఏమనుకోవద్దు, ఫీల్ అయ్యే వాళ్ళు ఫీల్ అవ్వండి. తనుజ గారు నాన్న అనేది ఓకే అండి, ఆవిడ మనస్ఫూర్తిగా అంటున్నారా ఇంకోటి అంటున్నారా పక్కన పెడితే చిరాకైతే వస్తుందండి నాకు. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారా లేదని కామెంట్ చేయండి. తనుజ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు, తనుజ గారి ఆట నచ్చే వాళ్ళు ఉండొచ్చు, ఎన్ని రకాలుగా అనొచ్చు. కానీ ఈ నానా అనేది, నానా అని ప్రేమ చూపిస్తూ పిలిచేంత వరకు ఓకే, కానీ నానా అని పిలిచేదే నీకు చేసి పెట్టడానికి, నీకు సపోర్ట్ చేయడానికి అనే యాంగిల్లో ఉంటే మాత్రం గలీజ్గా ఉందండి. తట్టు ఈ నానా అని పిలిచే కంటే అంకులనో, పెదనాన్ననో, చిన్నాన్ననో ఇట్లాంటి ఓకే. నానా అనేది నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. బేసికల్లీ వచ్చి రాగానే నానా ఏంటి నానా అనేది నాకు చిరాకైతే వస్తుందండి. ఎలా చెప్పాలనేది కొంచెం ఓవర్గా ఉంటుందని చెప్పలేకపోతున్నా, కానీ ఇట్స్ గెటింగ్ చిరాకు, టూ బ్యాడ్. ఏంటి నానా అని పిలుచుకుంటా ఉన్నా ఓకే, పిలిచి వదిలేస్తా ఉన్నా ఓకే, పిలిచి ప్రతిసారి నీకు ఏదో చేయలేదని కూర్చోబెట్టి ఏంటి నానా నాతో గుడ్ నైట్లు కూడా చెప్పట్లేదు ఈ మధ్య అంటే, అబ్బా ఆయనకి మండిందో లేదో మనసులో ఏమి వచ్చి కూర్చొని ఏంటమ్మా నువ్వు అట్లా అనుకోవద్దమ్మా, నేను ఎందుకు గుడ్ నైట్ చెప్పట్లేదమ్మా చెప్తున్నా అంటే, లేదు నాన్న చిన్న కూతురు వచ్చాక పెద్ద కూతురు మర్చిపోయావు అనేసి ఇమానుయల్ కూడా అన్నాడు. నువ్వు ఎందుకు అలా అంటావు, కామెడీగా అన్నానంటే నువ్వు అట్లా పెట్టుకోవద్దమ్మా, అమ్మ అయితే నీ కంపారిజన్ ఏంటమ్మా, నువ్వు ఎప్పుడు ఎక్కువే అమ్మ, నాకు నా ప్రయారిటీ అంతా నువ్వే ఉంటావు, ఏమో మనసులో పెట్టుకోవద్దంటే చోక్ చేసేయాలి నాన్న, ఓకే నాన్న గుడ్ నైట్ నాన్న బాయ్ నాన్న ఇవన్నీ నాన్నలు చెప్పి పంపించేశారు. నాకు చిరాగ్గానే ఉందండి. ప్రతిసారి నాన్న ఏంటి అంటూ వదిలేస్తే ఓకే, కానీ ఆయన నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం ఏంటి, ఆయన ఆట కంపు చేయడం ఏంటి నచ్చట్లేదు. ఇంకా దానికి తప్పదులే, ఇది ఒక్కరోజే చెప్తాను, ఇంకెప్పుడు చెప్పను దాని గురించి, ఎందుకంటే ఆవిడ ఆపేటట్టుకోలేరు. ఇంక నాన్న స్ట్రాంగ్ బాండింగ్ కుదిరింది కాబట్టి ఈ నాన్నలు సీజన్ మొత్తం భరించాల్సి వస్తుంది. నాన్న అని పిలుచుకుంటే ఓకే, ఎక్స్పెక్టేషన్ పెంచుకొని ఆయన ఆట కంపు చేస్తే మాత్రం కోపం వస్తుంది, అంతే, అంతకుమించి చేయలేదు. అర్ధరాత్రి కోసుకొచ్చి ఇంతే ఉంది, ఇంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. తనూజ గారు టాస్కుల్లో ఇప్పుడు ఏ ప్రోమో జరిగింది చూసారా, ఆ ప్రోమోలు 2 వచ్చి, ఆ 2 ప్రోమోలు రిలేటెడ్గా అందరూ భయంకరంగా ఆడారండి. చూస్తే వీళ్ళందరూ లెక్కల ఈ పర్టికులర్ ప్రోమోలో నాకు ఇమానుయల్ని చూస్తే మైండ్ బ్లాక్ అయింది. ఎంత మంది పట్టుకున్నాడు అన్నారంటే జమ్మని దోసుకొని వెళ్ళిపోయాడు అందరినీ. కళ్యాణ్ కూడా ఆ ప్యాంట్ ఉడిపోయే తెలీదు, షర్ట్ ఎగిరిపోయే తెలీదు, ఏమన్నా ఆడుతున్నారు స్వామి. అండ్ మాస్క్ మ్యాన్ కూడా దుమ్ముగా ఆడుతున్నాడు, భయంకరమైన ఎఫర్ట్స్ పెడుతున్నారు. అంతపాటుగా రీతు చౌదరి 2 కూడా ఎఫర్ట్స్. వీళ్ళందరికీ మించి శ్రీజ ఉండే బాడీకి ఆవిడ ఆడే ఆటకి సంబంధం లేదు. నెక్స్ట్ లెవెల్, ఏమో కింద పడితే ఎముకలు ఇరిగిపోతాయి అమ్మాయికి. ఏమీ లెక్క చేయట్లేదు, నామినేషన్లో ఉన్నాం, ఆడేయాలా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, అగ్ని పరీక్షలో మనకు మంచి పేరు వచ్చింది, ఇది నిలబెట్టుకోవాలన్న ఇంటెన్షనే కనపడుతుంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఓవర్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ తనుజ గారు కూడా ఈ పర్టికులర్ టాస్క్లో మాత్రం కొంత ఎఫర్ట్స్ అయితే పెట్టినట్టుగా క్లియర్ కనపడుతుంది. రామోరాతోడు కూడా నెక్స్ట్ లెవెల్. ఈ టాస్క్లో ఈ పాట ఇదేంది, ఇది టాస్క్ హంగ్రీ చిత కదే, నెత్తురికి మరిగిన హంగ్రీ హిప్పో డెత్ కోట కాదు కన్ఫర్మ్, అక్కడ కంటెండర్షిప్ కన్ఫర్మ్ అంట ఆ పాట. ఈ పాట ఇది అయిపోయిన తర్వాత కంటెండర్ని సెలెక్ట్ చేసుకుంటారు. కంటెండర్స్ ఎవరెవరు అయ్యారంటే, నెంబర్ 1 కళ్యాణ్, నెంబర్ 2 ఇమానుయల్, నెంబర్ 3 రీతు చౌదరి, నెంబర్ 4 రాము రాథోడ్. వీళ్ళు 4 కంటెండర్స్ అయ్యారు, క్యాప్టెన్సీ కంటెండర్స్. వీళ్ళు 4 ఎలా అయి ఉంటారంటే, ఈ పర్టికులర్ హిప్పో టాస్క్లో అంతా అయిపోయిన తర్వాత ఆ టీంలో వాళ్ళు ఒకరై ఉంటారు.
గెలిచిన వాళ్ళు. రెండోసారి ఆ టీంలో వాళ్ళు ఒకరే ఉంటారు. ఆ టీంలో వాళ్ళు ఎలా అయ్యారంటే మన రాము రాథోడ్ ఇది కళ్యాణ్ వాళ్ళ టీమే ఈ హంగ్రీ హిప్పో టాస్క్ గెలిచారు. సో హంగ్రీ హిప్పో టాస్క్ గెలిచారు. ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు చూసిన ప్రోమోలో సెకండ్ ప్రోమోలో ఏమొచ్చిందంటే ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ కళ్యాణ్ వాళ్ళు గెలిచారనేసి బర్నీ గారు ఇస్తారు. ఇవాళ కూతురు అరిచిన తర్వాత డాడీ ఏంది డాడీ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నాన్న అన్న తర్వాత మార్చేసి ఆ సైడ్ వాళ్ళు అంటాడు. కానీ ఒక్క బాల్ మాత్రమే, మల్టిపుల్ బాల్స్ పడితే ఎక్కువ బాల్స్ వేసింది కళ్యాణ్ వాళ్ళ టీం కాబట్టి కళ్యాణ్ వాళ్ళ టీం గెలిచి ఇంకొక కంటెంట్ని సెలెక్ట్ చేసుకోమని ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత టాస్కుల్లో రీతు వాళ్ళు తర్వాత రాము రాథోడ్ వాళ్ళు గెలుస్తారు. రీతు వాళ్ళు గెలుస్తారు అనుకుంటా. ఐ థింక్ రీతు వాళ్ళలో ఒకరు రీతు అవుద్ది. తర్వాత అందరిలో నుంచి ఇంకొకరిని ఏదైనా సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ ఇస్తారనుకుంటా. రాము రాథోడ్ సెలెక్ట్ అవుతాడు. ఓవరాల్గా 4 కంటెండర్స్ ఈ పర్టికులర్ వీక్కి క్యాప్టెన్స్ అయ్యారు. మీరు గమనించండి, 4లో ఫిజికల్ టాస్క్ పెడితే కళ్యాణ్ విల్ బికమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద వీక్. కళ్యాణ్ 90% కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇది లీక్ కాదు. ఉన్న 4 కంపేర్ చేస్తే ఫిజికల్ టాస్కే పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ చేస్తూ వచ్చాడు బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్లు ఈ వీక్ అంతా ఫిజికల్ టాస్క్లే. సో సేమ్ ఫిజికల్ టాస్క్ పెడితే కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యే అవకాశాలు వెరీ 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 హై, చాలా హై ఉంది. నాకు తెలిసి కళ్యాణ్ అవుతాడు అనుకుంటున్నాను. మీకు ఏదన్నా ఎవరో వచ్చని అనిపిస్తే చెప్పండి. అండ్ క్యాప్టెన్సీ టాస్క్ ఫినిష్ అయిన తర్వాత ఈ క్యాప్టెన్ ఎవరైనా అప్డేట్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. బాగానే ఆడుతున్నారు, అందరూ ఎఫర్ట్స్ పెడుతున్నారు. స్టిల్ ఇంట్రెస్ట్ కొంచెం పెద్దగా రాకపోవడానికి రీజన్ ఏంటంటే రైవల్రీ లేదు. ఏ ఇద్దరి మధ్య ఫైటింగ్ గట్టిగా జరగట్లా, ఏ ఇద్దరు మాట్లాడుకోకుండా లేరు. అది జరగకపోవడం వల్ల సాఫీగా సాగిపోతుంది. 4th వీక్ వస్తే వీళ్ళిద్దరు ఫుల్ ఫైటరా, వీళ్ళిద్దరు ఏంట్రా అసలు మాట్లాడుకోవట్లేదు అన్న ఇంటెన్షన్ ఎవరి రిలేటెడ్గా జరగట్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండింది మన మాస్క్ మ్యాన్ సంజన గారు. కానీ వాళ్ళలో మాస్క్ మ్యాన్ ఒకసారి వచ్చి మీకు ఎవరు లేకపోతే నేను ఉన్నానండి మాట్లాడండి, ఈవిడ ఒకసారి వచ్చి మీకు ఎవరు లేకపోతే నేను ఉన్నానండి నాతో మాట్లాడండి అయిపోయింది, మొత్తం తుస్ ఆడపోయింది. సో అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి. లెంత్ ఏం లేదు.